అందరికీ నమస్తే అండి. అక్టోబర్ 22 తారీఖు నుంచి కార్తీక మాసం మొదలవుతుంది. ఆ రోజు తెల్లవారుజామునే లెగిసి చన్నీటి స్నానం చేసి ఇంట్లో మట్టి ప్రమిదిలో దీపం వెలిగించుకోవాలండి. కార్తీక మాసం అంటే ఆ నెల రోజులు కూడా మట్టి ప్రమిదిలోనే దీపం వెలిగించుకోవాలన్నమాట. ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపం వెలిగించాలి. ఉదయం మట్టి ప్రమిదిలో దీపం వెలిగించి కార్తీక దామోదరుణ్ణి, పోలేరు లక్ష్మిని, శివుణ్ణి తలంచుకొని కార్తీక మాసం మొదలు పెట్టాలండి. పోలేరు లక్ష్మికి, శివుడికి, కార్తీక దామోదరుడికి దండం పెట్టుకోవాలి. ఈ నెల రోజులు కార్తీక మాసం నెల రోజులు పూజ చేద్దాం అనుకుంటున్నాను. శివయ్య, ఏ ఆటంకాలు లేకుండా నెల స్నానం చేసుకునే శక్తిని ఇవ్వు తండ్రి అని ఆ పోలేరు లక్ష్మికి, శివునికి ప్రార్థించుకొని కార్తీక మాసం మొదలు పెట్టుకోవాలండి. ఉదయమే దీపం వెలిగించుకొని శివునికి, పోలేరు లక్ష్మికి దండం పెట్టుకొని మళ్ళీ సాయంత్రం కూడా దీపం పెట్టుకోవాలి. ఉదయం సాయంత్రం ఇంట్లోని పైన తులసమ్మ దగ్గర దీపం పెట్టుకోవాలండి. మళ్ళీ సాయంత్రం పూట ద్వారానికి అటు ఇటు కూడా 2 ప్రమిదలు, ప్రమిద మీద ప్రమిద పెట్టి ద్వారానికి అటువైపు ఇటువైపు కూడా దీపాలుంచి ప్రతిరోజు సాయంత్రం పూట దీపాలు పెట్టుకుంటే కార్తీక మాసంలో చాలా మంచిదండి. అలా నెల రోజులు కూడా పెట్టుకోవాలి. తులసమ్మ దగ్గర కూడా పెట్టాలి. అవే ద్వారబంధం దగ్గర పెట్టినవి ఆకాశ దీపం లెక్క వస్తుంది. అలా పెట్టుకుంటే సరిపోద్ది అన్నమాట. సాయంత్రం పూట వీలైతే శివాలయం దగ్గరలో ఉంటే శివాలయంలో కూడా ఆకాశ దీపం పెడుతూ ఉంటారు కదా, ఆ ఆకాశ దీపానికి కూడా వెళ్ళి అక్కడ నూనె వేసి ఒత్తి వేసి అక్కడ వేస్తారు కదా, వాటిల్లో మనం కూడా నూనె ఒత్తి వేసి ఆకాశ దీపం పూజ పూర్తయ్యే వరకు ఉండి వస్తూ ఉంటే చాలా మంచిదన్నమాట. కార్తీక మాసంలో ముఖ్యంగా వెలిగించుకునే దీపాలు ఏంటంటే ఉసిరికాయ మీద నెయ్యి దీపం వెలిగించుకోవడం. ముఖ్యంగా అలా చేస్తే చాలా మంచిది. వరిపిండిలో నీళ్లు కలిపి ప్రమిదిలా చేసి వరిపిండి దీపం అన్నమాట. ఆ వరిపిండి దీపాన్ని గుడిలో వెలిగించుకోవాలి. ఇలా కార్తీక మాసంలో దీపదానం కూడా చాలా మంచిదన్నమాట. ఉసిరి మీద దీపం పెట్టి ఉసిరిదానం, మళ్ళీ దీపం వరిపిండి దీపం తయారు చేసి అది బ్రాహ్మణుడికి దీపం దానం ఇస్తే దీపదానం కూడా చాలా మంచిదన్నమాట. అలా పంతులకి మనం కార్తీక మాసంలో ఉసిరి దీపం, ఇలా దీపదానం, ఇలా తాంబూలం, లేకపోతే ఇంట్లో ఏ పళ్ళుంటే అవి పంతులు గారికి గుడికి వెళ్ళినప్పుడు ఆయనకి ఇస్తూ ఉంటే కార్తీక మాసంలో చాలా మంచిదండి. ఇలా చేసుకుంటూ ఈ కార్తీక మాసంలో ఎన్వి తినకూడదు. నీచు తినకుండా, ఉల్లి వెల్లుల్లి తినకుండా ఒక్కపూటే భోంచేస్తూ నైట్కి టిఫిన్ చేసి అలా ఉంటే చాలా మంచిదండి. అలా చేసి ఓపిక లేని వాళ్ళు కనీసం ప్రతిరోజు ఉదయం స్నానం చేసి దీపమైన వెలిగించుకున్న కార్తీక మాసంలో చాలా మంచిదన్నమాట. చల్లీళ్ళు స్నానం చేసి ఓపిక లేని వాళ్ళు, ఆరోగ్యంగా లేని వాళ్ళు వేడినీళ్ళు చిన్నది గోరువెచ్చగా నీళ్లు వేడి చేసుకొని స్నానం చేసిన మంచిదేనండి. ప్రతిరోజు ఉదయం స్నానం చేసి ఉదయం సాయంత్రం మన ఇళ్ళల్లో దీపాలు పెట్టుకొని సాయంత్రం పూట కూడా తులసమ్మ దగ్గర, ద్వారాల దగ్గర ఇలా దీపాలు వెలిగించుకుంటే చాలా మంచిదన్నమాట. పౌర్ణమప్పుడు కూడా ఇలా 365 ఒత్తులు వెలిగించుకుంటే మంచిది. తులసమ్మ దగ్గర కూడా, తులసమ్మ దగ్గర పౌర్ణమి రోజు ఇలా వెలిగించుకోవాలి. మళ్ళీ ద్వాదశి వస్తుంది కదండి, ఏకాదశి తర్వాత రోజు ద్వాదశి వస్తుంది. ఆ ద్వాదశి రోజు కూడా ఇలా 365 ఒత్తులు వెలిగించుకోవాలి. మళ్ళీ పోలిపాడ్యం రోజు ఇంట్లో పోలిపాడ్యం రోజు కూడా ఇలా 365 ఒత్తులు వెలిగించుకుంటే మంచిది. ఒక పళ్ళెంలో నీళ్లు పోసి అందులో 365 ఒత్తులు
ఇంట్లో ఎవరుంటే వాళ్ళకి అందరికీ అవి రెడీ చేసి ఆ ఒత్తులు వెలిగించుకుంటే చాలా మంచిదన్నమాట. ఈ నెల రోజులు చేయలేని ఓపిక లేని వాళ్ళు ఆ పోలిపాడ్యం రోజు కూడా ఈ 365 ఒత్తులు తులసమ్మ దగ్గర ఒక పళ్ళెంలో నీళ్లు పోసి ఇలా వెలిగించుకున్న ఈ నెల రోజులు చేసిన పుణ్యం వస్తుందండి. ఆ పోలిపాడ్యం రోజు అమ్మవారికి పప్పు అన్నం ఏవైనా నైవేద్యాలు బూర్లు చప్పటగారులు ఇలా ఏవైనా నైవేద్యాలు చేసుకొని చీర జాకెట్టు గాజులు అమ్మవారికి పోలేరు లక్ష్మికి పెట్టుకొని ఆ నైవేద్యాలు నైవేద్యంగా పెట్టి చీర జాకెట్టు పసుపు కుంకాలు పోలేరు లక్ష్మికి పెట్టి పోలేరు లక్ష్మి కథ చదువుకొని ఆ పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఇలా ప్రతిరోజు చేయలేని వాళ్ళు అలా పోలిపాడ్యం రోజు ఒక్కరోజు పూజ చేసుకున్న చాలా మంచిదన్నమాట. ఇంకా కార్తీక మాసంలో సోమవారాలు ఎన్ని వస్తాయో అన్నీ శివదేవుని కదా పూజ ఉంటుంది. ఆ పూజ చేసుకుంటే చాలా మంచిదండి. 3 సోమవారాలు శివదేవుని కథ పుస్తకం ఉంటుంది. ఆ పూజ చేసుకొని కార్తీక మాసం అంతా చాలా పుణ్యమైన